హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఇన్స్టెంట్ గులాబ్ జామ్. ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినా, బర్త్డేలు వచ్చినా ఫస్ట్ మనకి ఈజీగా అయిపోయే రెసిపీ స్వీట్ గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి, చాలా టేస్టీగా బయట కొన్నట్లే జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా పెర్ఫెక్ట్గా రావాలి అంటే పూర్తిగా వీడియో చూసి మీరు కూడా ఈ టిప్స్ని తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది 175 గ్రామ్స్ది. ప్యాకెట్ని కట్ చేసి ఒక బౌల్లోకి ఈ పౌడర్ని అంతటిని వేసుకోవాలి. ఈ పిండి కలపడం కోసం ఇక్కడ నేను ఒక 100 ml వరకు పాలను తీసుకున్నాను. ఈ పాలతో ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గానే కలుపుకోవాలండి. గులాబ్ జామ్స్ అప్పుడే మనకి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇక్కడ 100 ml మిల్క్ వేసాక మరొక 50 ml తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ డవ్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఈ ప్యాకెట్కి వచ్చేసి పాలు 130 ml వరకు పట్టాయండి. రిమైనింగ్ పాలు ఇవి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలపండి. చేతుకున్న పిండి కూడా దానికి అంటుకుని చక్కగా సాఫ్ట్ డవ్ తయారవుతుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? ఇలా సాఫ్ట్గా ఉండాలి డవ్ అనేది. అప్పుడే మనకి గులాబ్ జామ్స్ క్రాక్స్ అనేవి రాకుండా, అలాగే జ్యూస్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. పాకం కోసం ముందుగా ఒక కళాయి స్టవ్ మీద పెట్టి ఇందులోకి 2 కప్స్ వరకు పాకాన్ని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ కప్ వచ్చి 300 ml అండి. ఇక్కడ 600 ml షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఎంతైతే తీసుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్ మీద ఇవి కాస్త మరగనివ్వాలి, మధ్యలో కలుపుకుంటూ. ఈలోగా మనం డౌన్ చూద్దాం. ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టానండి. ఈ డవ్ని మనం బాల్స్ కింద చుడుతున్నప్పుడు కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకుని మనం బాల్స్ చుట్టినట్లయితే క్రాక్స్ అనేవి రావు. గులాబ్ జామ్ పిండి ముద్దల్ని చేసేటప్పుడే చిన్నగా చేసుకోవాలి. ఎందుకంటే వేయించేటప్పుడు దాని సైజు డబల్ అవుతుంది. మళ్ళీ జ్యూస్ అబ్జర్వ్ చేశాక కూడా కొంచెం సైజ్ అనేది పెద్దదవుతుంది. కాబట్టి మనం గులాబ్ జామ్స్ చేసేటప్పుడే చిన్నగా చేసుకోవాలి. ఇలా పాకం మరుగుతూ ఉంటే సరిపోతుందండి. మనకి ఎక్కువసేపు తీగ పాకం రావాల్సిన పని లేదు. ఇలా మరుగుతున్న పాకంలో అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాచీని ఇక్కడ ఒక 3-4 ఇలాచీలను వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్స్ని వేయించుకోవడం కోసం స్టవ్ పై కళాయి పెట్టి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టి బాగా వేడిగా అవనివ్వకూడదండి ఆయిల్. అలా బాగా వేడిగా ఉంటే పైన గులాబ్ జామ్స్ కలర్ వచ్చేసి లోపల ఉడకవు. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద కాస్త వేడెక్కితే సరిపోతుంది. మనం చెయ్యి ఇలా పెట్టి చూసినప్పుడు అది వేడి సెగ అనేది తగులుతుంది. ఇప్పుడు గులాబ్ జాముల్ని ఒక్కొక్కటిగా సైడ్ నుంచి వేయాలి. మధ్యలో వేసామంటే ఆయిల్ అనేది మన చేతి మీద చెదురుతుంది. ఇలా చేస్తే చేతి మీదకి ఆయిల్ ఎగరకుండా ఉంటుంది. అలాగే మనం ముందుగా గులాబ్ జామ్స్ చేసి పెట్టుకుని ఉంచుకున్నట్లయితే మనం ఆయిల్లో వేసేటప్పుడు మరొక్కసారి ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వేయాలి. లేదు అంటే అప్పటికప్పుడే అక్కడే గులాబ్ జామ్ పిండి తీసుకుంటూ చుట్టుకుంటూ వేసుకోవాలి. గులాబ్ జామ్స్ వేసిన వెంటనే గరిటతో కలపకుండా ఇలా కాస్త కడాయిని కదిపాము అంటే అవి పైకి తేలుతాయి. ఇలా పైకి తేలిన గులాబ్ జాములని గరిటతో కలపకుండా ఇలా ఈవెన్గా ఇలా కదుపుతూ ఉంటే రౌండ్గా గులాబ్ జామ్స్ తిరుగుతూ ఒకే కలర్ ఈవెన్గా వేగుతాయి. ఇలాగే అన్నీ వేయించుకోవాలి. వేగిన గులాబ్ జామ్స్ని తీసేసి పక్కనున్న షుగర్ సిరప్లో వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలండి. ఒకవేళ వేడిగా లేకపోతే కాస్త వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గులాబ్ జామ్స్ వేసుకోవాలి. అలాగే వేడివేడి గులాబ్ జామ్స్ వేయడం వల్ల పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? పండగలకి, రాఖీకి ఎంతో టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి గులాబ్ జామ్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.